వెల్కమ్ టు గోదావరి గురు. ఇప్పుడు నేను భారతదేశ ఉనికి గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సింపుల్గా గుర్తుండిపోయే మెథడ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం భారతదేశం అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఏ ప్రాంతంలో విస్తరించి ఉందనే విషయాన్ని చూసుకుంటే, మనకి గ్లోబుని చూసుకుంటే కర్కటక రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ అని 3 ఉంటాయి. అయితే భూమధ్య రేఖ అనేది భారతదేశానికి దక్షిణ దిశ గుండా పోతుంది. భూమధ్య రేఖ కింద ఉన్న రేఖను మనం మకర రేఖ అంటాం. ఇంకా పైన చూసుకుంటే ఉండేదాన్ని కర్కటక రేఖ అంటారనమాట. అయితే ఇలా ఈ సమాంతరంగా ఉండే రేఖలను మనం అక్షాంశాలు అని అంటాం. ఈ అక్షాంశాల మధ్య చూసుకుంటే భారతదేశం అనేది ఉత్తర అక్షాంశాల మధ్య ఉంటుంది. దీన్ని ఉత్తరార్ధ గోళంలో భారతదేశం అనేది ఉంటుందని చెప్తున్నాం. అలాగే రేఖాంశాల విషయానికి వస్తే ఇలా నిలువుగా చూపించే అక్షాలు రేఖాంశాలు అంటాం. ఈ రేఖాంశాల పరంగా చూసుకుంటే భారతదేశం అనేది పూర్వార్ధ గోళంలో మనకి భూమి మీద కనిపిస్తుంది అన్నమాట. అదే దానికన్నా ముందు మన భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే, ప్రాచీన బౌద్ధ గ్రంథాలైన దీపవంశం మరియు మహావంశం ప్రకారం భారతదేశాన్ని పరిపాలించిన ఆర్యవంశ రాజుల్లో ప్రముఖ వంశం భరత వంశం. ఈ భరత వంశానికి మూల పురుషులు ప్రముఖ రాజు దుష్యంతుడు. భరతుని తెగకి సంబంధించిన వ్యక్తి. మన భారతదేశాన్ని ప్రాచీన కాలంలో జంబూ ద్వీపం అని పిలిచేవారు. సంస్కృత భాషలో ఈ జంబూక వృక్షం అనగా నేరేడు చెట్టు అనే అర్థం అన్నమాట. ఈ దుష్యంతుడు శకుంతల కుమారుడైన భరతుడైన రాజు పేరు మీదుగా మన భారతదేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అనమాట. మన దేశాన్ని పర్షియన్ అంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అప్పుడు హిందుస్థాన్గా పిలిచేవారు. వీరు సింధు నదిని హిందూ నది అనే పేరుతోటి ఆ పక్కన నివసించే ప్రజల్ని హిందువులు అనే పేర్లతో పిలిచేవారు అనమాట. దీని ద్వారా హిందుస్థాన్ అనే పేరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. అసలు హిందుస్థాన్ అనే పేరుని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరంటే అరబ్బులుగా మనం చెప్పుకోవచ్చు. మన దేశాన్ని గ్రీకులు ఇండియా అని పిలిచేవారు. వీళ్ళు సింధు నదికి ఇచ్చిన పేర్లు ఏంటంటే సింధోస్ గ్రీకు భాష పదం, ఇండస్ లాటిన్ భాష పదం. ఈ నది దగ్గర ఉన్న ప్రజలను పిలిచిన పేరు ఇండోయిల్ అంటారనమాట. ఈ సింధు నది పక్కన నివసించే ప్రజలు ఇండోయిల్ అని పిలవడం వల్ల మన భారతదేశానికి ఇండియా అనే పేరు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం అధికారికంగా మన భారతదేశానికి ఉన్న పేర్లు ఏంటంటే 1 భారత్, 2 ఇండియా. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాణిజ్యపరంగా మలేషియా మన భారత్కి ఇచ్చిన పేరు భారత్, చైనా ఇచ్చిన పేరు తెన్యాంజు, జపాన్ ఇచ్చిన పేరు తెంజీకు. ఈ తెంజూకు అనే పదాలకు అర్థం ఏంటంటే హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అంటారనమాట. అయితే ముఖ్యంగా మన భారతదేశంలో అతి ప్రాచీనమైన మతం ఏంటంటే హిందూ మతంగా మనం పేర్కొంటాం. ప్రపంచంలో అతి నవీన మతం ఏంటంటే ఇస్లాం మతంగా చూస్తాం. తొలిసారి ప్రపంచ మత హోదా పొందిన మతం బౌద్ధ మతం. భారతదేశానికి మాత్రమే పరిమితమైన మతం ఉంటే హిందూ మతం. భారత్లో జన్మించి విదేశాల్లో అభివృద్ధి చెందుతున్న మతం ఏదైనా ఉందంటే ఈ కాలంలో బౌద్ధ మతం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం భారతదేశ చిత్రపటాన్ని చూస్తే మనందరికీ తెలుసు ఈ విధంగా ఉంటుంది. ఇది మన భారతదేశ చిత్రపటం. మీరు ఇందులో మొదటి పటాన్ని చూసినట్లయితే మీకు చెప్పాను కదా, భూమధ్య రేఖ అనేది భారతదేశానికి దక్షిణ భాగంలో ఉంటుంది. పైన ఉండే కర్కట రేఖ మన భారతదేశం గుండా పోతుంది. అందుకని మన భారతదేశాన్ని అక్షాంశాల పరంగా ఉత్తరార్ధ గోళంలోను, రేఖాంశాల పరంగా దక్షిణార్ధ గోళంలో ఉందని మనం చెప్పడం జరుగుతుంది.
అక్షాంశాల పరంగా మొదట మనం చూసుకుంటే ఈ భారతదేశ అక్షాంశాల పరంగా భారతదేశం అనేది 8 డిగ్రీలు 4 ఉత్తరం, మీకు క్లియర్గా మ్యాప్లో చూపిస్తాను. మన దేశానికి భూమధ్య రేఖ అనేది దక్షిణ దిశగా పోతుందని చెప్పాను కదా. అలాగే మన భారతదేశంలో అత్యంత ఉత్తరాన ఉన్న ప్రాంతం ఏంటంటే మనం జమ్మూ కాశ్మీర్గా చెప్పుకోవచ్చు. అత్యంత దక్షిణాన ఉన్న ప్రాంతం తమిళనాడు, కన్యాకుమారి. అతి దక్షిణాన ఉన్న లక్షద్వీప్ ప్రాంతం వినుకాయ అన్నమాట. అయితే భారతదేశంలో అతి చివరన ఉత్తరాన కొన్న ఇందిరాఖాల్ అంటాం. ప్రధాన భూభాగం అయితే కన్యాకుమారి. మొత్తం భారత్ అయితే ఇందిరాఖాల్ అని అండమాన్ దగ్గర ఉంటుంది. ఇది 2004 సునామీలో మునిగిపోయింది. ఇక కర్కట రేఖ మన భారతదేశం గుండా పోయే ఏకైక అక్షాంశం ఏంటంటే కర్కట రేఖ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఈ కర్కట రేఖ పశ్చిమ దిక్కు నుంచి చూసుకుంటే మనకి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం ఈ రాష్ట్రాల గుండా మనకి కర్కట రేఖ పోతుంది. అంటే మనం చూసుకుంటే ఇక్కడ ఈ గుజరాత్ నుంచి ఇలా మనకి నేను డ్రా చేసిన బ్లాక్లో ఉంది కదా, ఇది కర్కట రేఖ గుండా పోతుంది. కర్కట రేఖ భారతదేశంలోకి ప్రవేశించే తొలి రాష్ట్రం మనకి మిజోరం, ఇలా తూర్పు భాగాన ఉంది. అలాగే చివరి రాష్ట్రం గుజరాత్. కర్కట రేఖ పోతున్న ప్రముఖ నేషనల్ పార్క్ ఖానా ఛత్తీస్గఢ్లో ఉంది. కర్కట రేఖ పోతున్న రాజధానులు ఏంటంటే భోపాల్, గాంధీనగర్, రాంచీ, ఐజ్వాల్. ఈ కర్కట రేఖను మహి అనే నది 2 సార్లు మనకు దీన్ని టచ్ చేస్తుంది. ఇక రేఖాంశాలను చూసుకుంటే 68 డిగ్రీలు 7 ఇంచెస్ ఈస్ట్, 97 డిగ్రీలు 25 ఇంచెస్ తూర్పు రేఖాంశాల మధ్య సుమారు 30 డిగ్రీల లోకంలో వ్యాపించి ఉందన్నమాట. మీకు ఇందాకే చెప్పాను కాబట్టి ఇది పూర్వాద్రగోళంలో ఆవరించి ఉందని. దీని ఉన్న గ్రీనిచ్ రేఖ అనేది ఒకటి ఉంటుంది, అది పశ్చిమాన పోతుంది. అంటే ఇక్కడ అంటే పశ్చిమాన ఉన్న మనకు రాష్ట్రం, మొదటి రాష్ట్రం ఏంటంటే గుజరాత్. తూర్పున ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అది అరుణాచల్ ప్రదేశ్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాన్ని పూర్వం పిలిచిన పేరు ఏంటంటే నెఫా, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ అని. అప్పట్లో ఇది కామరూప అనే రాజ్యంలో భాగంగా ఉండేది. భారతదేశంలో ఇది సూర్యకిరణాలు పడే తొలి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. కామరూపం ప్రస్తుత పేరు అస్సాం అన్నమాట. భారత్లో తొలిసారిగా సూర్యుడు ఉదయించే ప్రాంతం ఏంటంటే డాంగ్, అరుణాచల్ ప్రదేశ్లో. ఇది పశ్చిమ కొనలో భారతదేశపు చివరి పశ్చిమ కొన గుర్రమెట్, రాణా ఆఫ్ కచ్ గుజరాత్లో ఉంది. చివరి తూర్పు కొన దీపు కనుమ, దిల్పా కనుమ అని కూడా అంటాం. కితుపు కనుమ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అయితే దేశ తూర్పు పడమర కొనల మధ్య దూరం ఎంతంటే 2933 కిలోమీటర్లు. దేశ ఉత్తర పడమర కొనల మధ్య దూరం 3214 కిలోమీటర్లు. ఇండియన్ స్టాండర్డ్ లైన్. ఇండియన్ స్టాండర్డ్ లైన్ అంటే 82 1/2 డిగ్రీలు
ఈస్ట్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుందండి ఈ ఏరియాలో. భారతదేశ తూర్పు భాగానికి పశ్చిమ భాగానికి మధ్య ఉన్న భేదం 2 గంటలు. ఈ వ్యత్యాసాన్ని సవరించడానికి దేశం మొత్తానికి ఒకే సమయాన్ని నిర్ధారించడానికి పరిగణలో తీసుకున్న రేఖాంశం ఈ 82 డిగ్రీల 1/2 డిగ్రీలు రేఖాంశం. దీని ప్రకారం భారతదేశంలో ఒకే కాలమండలం ఉంటుందన్నమాట. ప్రపంచం మొత్తం మీద ఉన్న కాలమండలాల సంఖ్య 24. జనరల్ నాలెడ్జ్ కోసం గుర్తుపెట్టుకోండి. అత్యధిక కాలమండలాలు కలిగే దేశం ఏదైనా ఉంటే అది ఫ్రాన్స్. ఈ రేఖాంశం పోయే రాష్ట్రాల సంఖ్య ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల గుండా ఈ రేఖ అనేది పోతుందండి. ఇది మన దేశంలో యానం, పుదుచ్చేరి కింద కేంద్రపాలిత ప్రాంతం మరియు 5 రాష్ట్రాల గుండా కూడా ఈ రేఖ అనేది పోతుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్న అంశం అంతర్జాతీయ భూ సరిహద్దులు. ఈ అంతర్జాతీయ భూ సరిహద్దుల్లో ఇక్కడ చూసుకుంటే భారతదేశం యొక్క మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు 15,106 కిలోమీటర్లు. భారతదేశానికి దగ్గరగా ఉన్న మధ్య ఆసియా రిపబ్లిక్ దేశం తజికిస్తాన్. మన భారతదేశ భూ సరిహద్దుని పంచుకునే దేశాల సంఖ్య 7 అండి. అవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన మొత్తం రాష్ట్రాల సంఖ్య 17 అండి. జిల్లాల సంఖ్య 92. ఈ రాష్ట్రాల్లో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు వెస్ట్ బెంగాల్కు ఉంది. భారతదేశంలో అతి పొడవైన సరిహద్దు కలిగిన మొదటి 3 దేశాలు. ఈ బంగ్లాదేశ్ ఎక్కువ పొడవైన సరిహద్దు కలిగి ఉంది. రెండవది చైనా, మూడవది పాకిస్తాన్. అతి తక్కువ సరిహద్దు కలిగిన దేశం ఉంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, కొంచెం కాశ్మీర్కి సరిహద్దు కలిగి ఉంది. ఈ ఒక్క రాష్ట్రానికి మాత్రమే. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల మధ్య ఉన్న వ్యత్యాసం. ముందుగా పాకిస్తాన్ అనే భావనను ప్రతిపాదించిన వ్యక్తి మొహమ్మద్ ఇక్బాల్. పాకిస్తాన్ చిత్రపటాన్ని రూపొందించిన వ్యక్తి రహమత్ అలీ. పాకిస్తాన్ పితామహుడుగా పిలువబడుతున్న వ్యక్తి మొహమ్మద్ అలీ జిన్నా. అయితే 1947 జూన్ 3 ప్లాన్ ప్రకారం లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశ విభజనకు రాట్లిఫ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ మన దేశాన్ని 3 భాగాలుగా విభజించింది. ఆ 3 భాగాలు ఏంటంటే, మొదటిది ఇండియా, 2 పశ్చిమ పాకిస్తాన్, అది ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్, ఇది ఇండియాకి పశ్చిమ దిక్కు ఉంది కాబట్టి పశ్చిమ పాకిస్తాన్ అంటాం. మూడవది తూర్పు పాకిస్తాన్, అంటే ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్, అప్పుడు తూర్పు పాకిస్తాన్గా పిలువబడుతుంది. ఈ 3 ప్రాంతాల మధ్య సరిహద్దుగా నిర్ణయించబడింది రాట్క్లిఫ్ రేఖ అన్నమాట. ఈ రాట్క్లిఫ్ రేఖ అనేది ఇక్కడ ఈ పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఇక్కడ కొంచెం, అలాగే ఈ బంగ్లాదేశ్ దగ్గర చూపించబడుతుంది అన్నమాట. ప్రస్తుతం ఈ 2 దేశాల మధ్య సరిహద్దుగా కనిపిస్తుంది అన్నమాట. పాకిస్తాన్ ఒకవైపు సరిహద్దుగా ఉంది, బంగ్లాదేశ్ ఇరువైపుల సరిహద్దుగా ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ గురించి చూసుకుంటే, ఈ ప్రస్తుత పాకిస్తాన్తో 4 రాష్ట్రాలు సరిహద్దులుగా పంచుకుంటున్నాయి. అవి జమ్మూ కాశ్మీర్, ఇప్పుడు ఇది కేంద్రపాలిత ప్రాంతంగా విభజించబడింది.